జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు విచ్చలవిడిగా గ్రామాల్లో అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి పీడించుకు తింటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు పట్టణంలోని మాలవ్య నగర్ కేంద్రంగా సిఎఫ్ఎల్ క్రిష్ అనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఒత్తిళ్లు, వేధింపులకు ఆ సంస్థలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న తిరుపతి జిల్లా డక్కిలి మండలం నరసానాయుడుపల్లి గ్రామంలోని అరుంధతి వార్డుకు చెందిన ఎలికిచెర్ల అనిల్ అనే దళిత యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల వివరాల మేరకు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న అనిల్, ఆ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ కిరణ్ మరికొంతమంది కలిసి గూడూరు పట్టణంలో అద్దెకు ఉంటున్నారు. అయితే రికవరీ ఏజెంట్ అనిల్ గ్రామాల్లో కంపెనీ ఇచ్చిన రుణాలను కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ డబ్బులు వసూలు చేయాలని ఫైనాన్స్ మేనేజర్ కిరణ్, ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఒత్తిళ్లు, వేధింపులకు గురి చేశారని, ఎక్కువ మొత్తంలో వడ్డీ డబ్బులు వసూలు చేసి కిరణ్కు చెల్లించలేదనే కారణంతో వ్యక్తిగత విషయాలతో పాటు డబ్బులు తినేశాడని ఆరోపణతో ఆ గ్రామానికి వెళ్లి అనిల్ కుటుంబ సభ్యులను అవమానపరిచేలా వేధించారు. అనిల్ ఫైనాన్స్ వేధింపులు జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అనిల్ను తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తుండగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జరిగిన సంఘటనపై వారం క్రితం డక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి శోక సముద్రంలో ఉన్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేకాదు, ఫైనాన్స్ సంస్థ మేనేజర్ కిరణ్ సిబ్బంది ఒత్తిళ్లు, వేధింపులకు గురి చేయడంతో అనిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, అనిల్ చావుకు కారణమైన ఫైనాన్స్ మేనేజర్ కిరణ్ను, సిబ్బందిని కఠినంగా శిక్షించాలని, లేని ఎడల దళితులందరము ఒక్కటై మేనేజర్ కిరణ్తో పాటు ఫైనాన్స్ కంపెనీ నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. డక్కిలి మండలం నరసనాయుడుపల్లి విలేజ్ ఎలికిచెర్ల అనిల్ అనే వ్యక్తి సిఎఫ్ కంపెనీలో పనిచేస్తున్న 2 నెలల నుంచి అక్కడ ఇతను ఫీల్డ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మేనేజరు కిరణ్ గారు, అదేవిధంగా ఎండి మల్లికార్జున గారు, వీళ్ళ ముగ్గురి మధ్య కొంత అమౌంట్, 1,00,000 చిల్లర అమౌంట్ వసూలు అయి ఉందని, ఈ అబ్బాయి 90 చిల్లర అమౌంట్ కట్టున్నాడని, పోతే 25,000 రూపాయలు ఫీల్డ్ మేనేజ్ వసూలు చేసినట్టు ఆ అమౌంట్ని కంపెనీకి చేరలేదని మా వాడిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తరుణంలో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరిచి కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు మేము వస్తాం, మీ ఆఫీస్కి మాట్లాడతాం, ఒకవేళ పేమెంట్ మా వాడు కట్టినా అని చెప్తున్నాడు, అంత ఫోన్ పే డీటెయిల్స్ ఉంది, అదేవిధంగా రైట్ హ్యాండ్తో రాసినటువంటి రసీదులు ఉన్నాయి, మా వాడి దగ్గర ఎటువంటి పేమెంట్ లేదని వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. అదేవిధంగా అబ్బాయి కూడా రికార్డ్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఇంటి దగ్గరకు వచ్చి మంగళవారం సాయంత్రం 6 గంటలకు వచ్చి వాళ్ళ తల్లి, అక్క, తమ్ముడు ఉండగా ఆ అబ్బాయిని అసభ్యకరంగా మాట్లాడి, నువ్వు మాకు రెస్పాండ్ కాలేదు, ఈ 25,000 రూపాయల అమౌంట్ నీ చుట్టే ఉందని మాకు లెక్కలు వస్తూ ఉన్నాయి, కాబట్టి నువ్వు మా కట్టడం వల్ల నేను ఎక్కడ కూడా ఏ కంపెనీకి కూడా నిన్ను పోయేదానికి అవకాశం లేకుండా నీ భవిష్యత్తుని ఇంతటితో నిర్మూలిస్తాము, ఏ కంపెనీకి కూడా నువ్వు అర్హుడు కాకుండా నీ మెయిల్ని మేము బ్లాక్లో పెట్టి అన్ని కంపెనీకి ఫార్వర్డ్ చేస్తానని ఆ అబ్బాయిని బెదిరించడం. అదేవిధంగా మల్లికార్జున ఎండి అనే అతను కూడా అతన్ని మాట్లాడటం. ఎక్కువ కిరణ్ కుమార్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అమౌంట్ ఆ అబ్బాయి కట్టిన అతను పర్సనల్ అమౌంట్ వాడుకొని అతని మీద తోయటం, అతన్ని గ్రామంలో అసభ్యంగా మాట్లాడటం, అతను మనస్తాపానికి గురయ్యి ఈ విధంగా ఈ కంపెనీలు ఈ బడుగు బలహీన వర్గాల మీద ప్రభావం చూడటం, ఈ ఫైనాన్స్ కంపెనీలని అరికట్టాలని ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా డిపార్ట్మెంట్ యంత్రాంగం కూడా వాళ్ళని సరైన శిక్షించాలని, ఈ విధంగా ఇంకొక దళిత కుటుంబాలకు జరగకూడదు. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కడో పెట్టుకుని నాకు రెస్పాన్స్ కూడా ఎస్ఐ గారు 2 తూళ్లు ఆ మల్లికార్జున వ్యక్తికి, అదేవిధంగా ఆ యొక్క మేనేజర్గా పనిచేసినటువంటి మల్లికార్జున గారికి ఎస్ఐ గారు ఫోన్ చేసి నా నంబర్ కాంటాక్ట్ ఇస్తే ఆ నంబర్ నా నంబర్ ఫోన్ చేసారే కానీ రెస్పాండ్ కాలేదు.
మీరు స్టేషన్ రండి, నేను మాట్లాడతాను. ఏ విధంగా ఈ అబ్బాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మన ఏదైనా ఉంటే వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, అట్టడుగున్నటువంటి ఫ్యామిలీ, మనం కలిసి మాట్లాడదాము, మరిగైన వైద్యాన్ని అందిద్దాము, తర్వాత ఏమైనా ఆలోచిస్తాము అని నేను చెప్పడం జరిగింది. కానీ ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఎక్కువగా వాళ్ళ ఆలోచన ఈ అబ్బాయిని ఒక దొంగల సృష్టించారు. ఆ అబ్బాయి 2.5 సంవత్సరం దగ్గర ఉన్నటువంటి టీవీఎస్ టాటా కంపెనీలో పనిచేశాడు. ఎలాంటి రిమార్క్ లేదు. మేనేజరు అండ్ ఆ మల్లికార్జున ఎండీగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు తిని ఈ అబ్బాయి మేము తోయటం జరిగింది. నా యొక్క విచారణలో నేను విచారించాను. గూడూరు నుంచి సీనియర్ వ్యక్తి నా కంపెనీ పంపడం జరిగింది. నేను అబ్జర్వేషన్ చేశాను. వాళ్ళిద్దరూ తిని ఆ కంపెనీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిఓ గారికి తెలియపరచక ఈ యొక్క అనిల్ అనే వ్యక్తిని నిందేశారు. ఈ కారణంగా అబ్బాయి మనస్తాపంతో గ్రామంలో అవమానం జరిగింది. నా కుటుంబానికి అవమానం జరిగింది. నా ఇంట్లో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు ఒక బ్రెయిన్ వికలాంగు. నా వల్ల ఈ కుటుంబం పోషించాలి. నాకు 42 సంవత్సరాల వయసు వచ్చింది. నేను ఈ కుటుంబాన్ని సంపాదించి ఆదరించే సమయంలో నా పైన నిందేసి నన్ను ఏ కంపెనీకి పోనీయకుండా, గవర్నమెంట్ కాదు ప్రైవేటు సంస్థల్లో కూడా నేను పనిచేయలేము, అన్ని కంపెనీలకి నీ యొక్క మెయిల్ ఐడి పెట్టి నీ సర్టిఫికేట్ని బ్లాక్లో పెట్టి నిన్ను నిర్భయంగా ఖండిస్తామని వాళ్ళు భయాందోళన గురి చేయడం జరిగింది. అందువల్ల ఈ అబ్బాయి మనస్తాపంగా గురయ్యి ఈ విధంగా మంగళవారం సాయంత్రం 7 గంటలకి ముందవడం జరిగింది. మా శక్తులతో మెరుగైన వైద్యాన్ని కూడా తీసుకెళ్లాను. తిరుపతి వైద్యానికి తీసుకెళ్లాను. అక్కడ మా వల్ల కావడం జరిగింది. తర్వాత ఒక 5 days లో ఏదో జరిగింది. ఇంకా పైన ఏ కుటుంబాలు జరగకుండా ఉండాలంటే ఈ కంపెనీలో సీఓని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కావచ్చు, అక్కడ ఉన్న ఎండీఓ గాని కావచ్చు, వాళ్ళని పోలీస్ కక్షలో తీసుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని నా తరపున కావచ్చు, మా గ్రామ తరపున కావచ్చు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి అన్యాయం జరిగిందని ఆందోళనగా ఉంది. దయచేసి న్యాయం జరగాలని కోరుతున్నాం. పంచాయతీలో నరసనాడపల్లిలో మా తెలుగుదేశం కార్యకర్త కేఎస్ఎస్ లో కానీ ఇంటింటికి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంలో కానీ చురుగ్గా పాల్గొని బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీలో కూడా ఎలక్షన్లని అనిలు గట్టిగా కష్టపడి మా పార్టీకి ఆయన ఎంతో కృషి చేశారు. అన్ని విధాలు కూడా మా పార్టీకి సహకారాలు అందించిన అనిల్ ఈరోజు చనిపోవటం ఎంతో తెలుగుదేశం పార్టీకి దురదృష్టకరమైన రోజు. అనిల్ చనిపోవడానికి కారణము ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇతను డబ్బులు వసూలు చేసి ప్రతిసారి కడతా ఉన్నాడు. ఏదో ఒక 5,000 10,000 అమౌంట్ ఎంత అనేది పక్కన పెట్టండి. ఒక చిన్న పొరపాటు వల్ల వాళ్ళు డెక్కీలకు వచ్చి ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి ఆ అబ్బాయిని బెదిరించి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ కాలనీలో ఉన్న ఎస్ఎల్ని కూడా భయభ్రాంతులకు చేసిన దానివల్ల ఆ అబ్బాయి మనస్తాపం చెంది గడ్డి ముందు తాగి 5 రోజుల నుంచి పోరాటం చేసి ముత్తుతో పోరాడి ఈ రోజు పాపము మృత్యు పాలయ్యాడు. ఇటువంటి ఫైనాన్స్ కంపెనీలని ఎవరు పేదలకు కూడా ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చి రూపాయికి 10 రూపాయల లెక్కన వసూలు చేసి అందరు పేదలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు ఏ ఉన్నా కూడాను ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా కూడా నేను చెప్పేది ఆ గ్రామం పెద్దల కాడికి వచ్చి మాట్లాడితే ఈ 5,000 10,000 20,000 గురించి ఆ గ్రామస్తులు మాట్లాడి ఒకళ్ళని ఇవ్వాల్సింటే కూడా ఇప్పిస్తాం. వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇటువంటి పరిస్థితి ఇంకో కుటుంబానికి కలగకూడదని ఈ డక్కిల మండలం డక్కిల పంచాయతీలో ఇటువంటి దుర్గతి ఇంకొక వ్యక్తికి పడకుండా ఎవరైనా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి బాకీ ఉంటే నాయన మీరు రండి, మన టీడీపీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంది డక్కిల్లో, ఏదైనా మీకు సమస్య ఉంటే అక్కడికి వచ్చి చెప్పండి, మేము మీ అందుంటాం. మీకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ అబ్బాయి ఆ కుటుంబానికి పోషించే వ్యక్తి. ఆ తల్లిదండ్రులకి ఒక తమ్ముడు, ఆ తమ్ముడు ప్రాబ్లంలో ఉన్న వ్యక్తి. ఈ అబ్బాయి పోషించాలి ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం ఇప్పుడు ఆ అబ్బాయిని కోల్పోవటం వల్ల ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. ఈ రోడ్డు మీదకి రావడానికి ఆ మేనేజర్ కిరణ్ వాళ్ళ ఎండి ఎవరైతే వాళ్ళు రేపు వాళ్ళకి శిక్ష కావాలి, ఆ కుటుంబాన్ని పోషించే విధంగా వాళ్ళు పరిహారం కూడా చెల్లించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు పార్టీ తరఫున కూడా మా సహాయ శక్తుల ఆయనకి ఏదైనా రావాల్సింది ఉంటే మేము సహాయం చేస్తాం. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తాం. మా పార్టీ తరఫున కూడా ఏమన్నా రాగలిగింది ఏదైనా ఉంటే మేము ఇప్పిస్తాం. ఆ అబ్బాయికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఒక్కరే చదువు ఫోటో తీస్తారు కొంచెం చదువు ప్రవృత్తః హృదే విద్వాన్ భవిష్యంతి సర్వే. ఏ వీరుడు నాకే సంహరింపబడింది, ఇక మిగిలిన శత్రు వీరులను నేను సంహరించు. విద్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపే. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచు. మయ్యా వేద్య మనో నిత్యయుక్త ఫలత్యాగ త్యాగాత్ శాంతిరదంతదం. $930 930 7